గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్లాస్ 10th ఫిజికల్ సైన్స్లో చాప్టర్ 5 హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఇంతకుముందు వీడియోలో మయోపియా గురించి చూసినాం. ఇప్పుడు మనం హైపర్మెట్రోపియా గురించి చూద్దాం. హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్, తర్వాత దాని యొక్క కరెక్షన్ చూద్దాం. రైట్, హైపర్మెట్రోపియా అంటే ఏంటో రాసుకుందాం. ఇక్కడ హైపర్మెట్రోపియా అంటే గుర్తుపెట్టుకోండి, ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్ అంటాం. ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్ ను మనం హైపర్మెట్రోపియా అంటాం. సో ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్. మరి ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి నెస్ అంటే నైస్ అనుకున్నా. నైస్ అంటే బాగుంది. ఏం బాగుంది? ఫార్ సైట్ బాగుంది. ఫార్ సైట్ బాగుందంటే నాకు ఫార్ ఆబ్జెక్ట్స్ కనబడతాయి అని అర్థం. ఫార్ సైటెడ్నెస్ అంటే ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనబడతాయి అని అర్థం. లాంగ్ సైటెడ్నెస్ అంటే లాంగ్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనబడతాయి అని అర్థం. మరి ఫార్ సైట్ అంటే ఫార్ ఆబ్జెక్ట్స్ లాంగ్ ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయంటే దాని నుంచి వచ్చేటటువంటి రేస్ నాకు రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేస్తాయి కాబట్టి నాకు క్లియర్గా ఫార్ ఆబ్జెక్ట్స్ కనబడతాయి అని అర్థం. మరి ఫార్ ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయి అంటే ఇక్కడ విజన్ డిఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఏమి కనబడవు? నియర్ ఆబ్జెక్ట్స్ కనబడవు. కాబట్టి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం రాస్తామంటే కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అండ్ నాట్ ఏబుల్ టు సీ, can see, okay, not able to see near objects clearly. అంటే ఏ పర్సన్ కి అయితే ఫార్ ఆబ్జెక్ట్స్ కనబడి నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్ గా కనబడవో వాళ్ళు హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ తో సఫర్ అవుతున్నట్టు లెక్క. అయితే నియర్ ఆబ్జెక్ట్స్ కనబడడం కారణం ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఏదైనా దూరం ఆబ్జెక్ట్ మనం కనుక చూస్తే ఆ దూరం ఆబ్జెక్ట్ నుంచి అంటే ఫార్ ఆబ్జెక్ట్ కనుక చూస్తే మన ఐ లెన్స్ ఏమవుతుందంటే సిలియరీ మజిల్స్ ఐ లెన్స్ ను ఎన్లార్జ్ చేస్తాయి. ఎన్లార్జ్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ ఏమవుతుందని చెప్పాను? మ్యాక్సిమం అవుతుందని చెప్పుకున్నాం. ఫోకల్ లెంత్ మ్యాక్సిమం మనకు 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. రైట్, ఇక్కడ ఫార్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఓకే ఏమవుతుందంటే ఫోకల్ లెంత్ మ్యాక్సిమం ఎంత అవుతుందని చెప్పాం? 2.5 సెంటీమీటర్స్. తర్వాత ఒకవేళ మనం నియర్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఫార్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఫోకల్ లెంత్ మ్యాక్సిమం అవుతుంది అన్నాం కాబట్టి సిలియరీ మజిల్స్ కాన్వెక్స్ లెన్స్ ను ఎన్లార్జ్ చేస్తాయి కాబట్టి ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది అనే వర్డ్ ను మనం ఇక్కడ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ అని అంటాం. దాన్ని ఎఫ్ మ్యాక్సిమం 2.5 సెంటీమీటర్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవుతుంది. రైట్, అయితే నియర్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు అంటే ఇది హెల్తీ హ్యూమన్ ఐ గురించి మాట్లాడినప్పుడు నియర్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐ లెన్స్ అనేది కొంత కంప్రెస్ అయి ఉంటుంది. కంప్రెస్ అయినప్పుడు దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అంట. డిక్రీజ్ అంటే ఇప్పుడు దానికి ఫోకల్ లెంత్ డిక్రీజ్ ను మనం మినిమం ఫోకల్ లెంత్ గా ఇక్కడ మాట్లాడతాం. కాబట్టి ఫోకల్ లెంత్ మినిమం అంటే ఎఫ్ మినిమం ఎంత అవుతుందంటే 2.27 సెంటీమీటర్స్. అది 2.27 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనకు హెల్దీ హ్యూమన్ ఐ అంటే హెల్దీ పర్సన్ కి సంబంధించిన హ్యూమన్ ఐ ఫార్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఫోకల్ లెంత్ మ్యాక్సిమం 2.5 సెంటీమీటర్స్ అవుతుంది కాబట్టి ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవుతుంది. హెల్దీ హ్యూమన్ ఐ నియర్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఫోకల్ లెంత్ మినిమం అంటే డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ కావడం ఎంత మినిమం అవుతుందంటే 2.27 అయితే ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ని చూడగలుగుతాడు. రైట్, మరి ఇక్కడ ఏమన్నాము? ఈ పర్సన్ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్ గా చూడగలుగుతున్నాడు, బట్ నియర్ ఆబ్జెక్ట్ ను క్లియర్ గా చూడడం లేదు. నియర్ ఆబ్జెక్ట్ చూడడం లేదు అని అంటే అర్థం ఏంటి? నియర్ ఆబ్జెక్ట్ చూడడం లేదంటే ఎఫ్ మినిమం అనేది 2.27 కావడం లేదు అని అర్థం. ఎఫ్ మినిమం 2.27 కావడం లేదు అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ లెన్స్ అనేది ఫార్ కనబడుతున్నాయంటే ఆల్రెడీ అది ఐ లెన్స్ అనేది ఎక్స్పాండ్ అయి ఉంది.
మరి ఎక్స్పాండ్ అయిన లెన్స్ ను ఏం చేస్తున్నాడు అక్కడ, మరి నియర్ ఆబ్జెక్ట్ కనబడతలేవు అంటే అది కంప్రెస్ కావడం లేదు. కంప్రెస్ అయితేనే కదా 2.27 సెంటీమీటర్స్ వచ్చేది. కంప్రెస్ కావడం లేదంటే అర్థం ఏంది, ఆ ఫోకల్ లెంత్ అనేది ఎక్కువనే ఉంది. దేనికంటే ఎక్కువ ఉంది, 2.27 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఎఫ్ మినిమం గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ అంటారు. కాబట్టి ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్ గా కనబడి నియర్ ఆబ్జెక్ట్ కనబడని వ్యక్తికి ఫోకల్ లెంత్ మినిమం అనేది ఏముంటుందంటే 2.27 సెంటీమీటర్స్ అంటాడు. సో ఎఫ్ మినిమం గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ అంటాడు. ఈ సమయంలో ఏమవుతుందంటే ఎఫ్ మినిమం కనుక 2.27 అయితే మనకేమవుతుందంటే ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవుతుంది. 2.27 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ కాన్వెక్స్ లెన్స్ మీద కన్వర్జ్ అయ్యే రేసు, కాన్వెక్స్ లెన్స్ మీద పడ్డ రేసు కన్వర్జ్ అవ్వడము రెటీనా మీద కాకుండా రెటీనాకు బయట వైపు కన్వర్జ్ అవుతాయి. కాబట్టి ఎఫ్ మినిమం గ్రేటర్ దెన్ 2.27 అంటే అర్థం ఏంటంటే ఇమేజ్ ఫార్మ్డ్, ఓకే, ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ రెటీనా అంటాం. బిహైండ్ రెటీనా. బిహైండ్ రెటీనా అంటే ఏంటి, రెటీనాకు బయట వైపున ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి అదేలా అనేది మనం ఇక్కడ ఒక రే డయాగ్రామ్ తో చూద్దాం. రైట్, ఇప్పుడు మరి ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ రెటీనా అంటాం. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, అంటే మనకు ఫార్ ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయి అని అంటే నియర్ ఆబ్జెక్ట్స్ కనబడడం లేదు అంటే, నియర్ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి కనబడాయి అంటే మనకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని ఉంది. అంటే ప్రతి పర్సన్ 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ను క్లియర్ గా చూడగలుగుతాడు. విజన్ హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నది కనబడదు. 25 నుంచి ఒక 30, 40, 50 సెంటీమీటర్స్ దాకా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కనబడలేదు, లేదా 100 సెంటీమీటర్స్ దాకా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కనబడడం లేదు అంటే ఆ 100 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నటువంటి ఆ పాయింట్ ను, అంటే 101 సెంటీమీటర్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ కనబడుతుంది అంటే అది ఫార్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవరికి, హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ ఉన్న వ్యక్తికి. మరి ఈ 100 సెంటీమీటర్స్ అనేది ఈ హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ ఉన్న వ్యక్తికి నియర్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ హైపర్మెట్రోపియా పర్సన్ కు నియర్ పాయింట్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. నియర్ పాయింట్, ఓకే, నియర్ పాయింట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి నియర్ పాయింట్ ను మనం ఈ హైపర్మెట్రోపియాల ఫస్ట్ లెటర్ హెచ్ కాబట్టి నియర్ పాయింట్ ను హెచ్ అనే లెటర్ తో చూపిస్తాడు. మరి నియర్ పాయింట్ అంటే అర్థం ఏంటి అంటే ద పర్సన్, ద మినిమం డిస్టెన్స్, ఓకే, ద మినిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ రెటీనా అని మాట్లాడుతుంది. ఇక్కడ నియర్ పాయింట్ డెఫినేషన్ రాసుకుందాం. నియర్ పాయింట్, ద మినిమం డిస్టెన్స్, ఓకే, ద మినిమం డిస్టెన్స్ at which the eye lens can form the image on retina. సో ఎంత మినిమం డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవుతుందో ఆ మినిమం డిస్టెన్స్ మనం నియర్ పాయింట్ అంటాం. ఈ నియర్ పాయింట్ ను హైపర్మెట్రోపియాకి సంబంధించింది కాబట్టి హెచ్ అనే లెటర్ తో చూపిస్తాం. రైట్, తర్వాత మరి ఈ ఇక్కడ రాసినటువంటి ఫస్ట్ పాయింట్ కు ఒక రే డయాగ్రామ్ వేద్దాం. ఫార్ ఆబ్జెక్ట్స్ సెకండ్ పాయింట్ కు ఫార్ ఆబ్జెక్ట్ క్లియర్ కనబడుతున్నాయి, నియర్ ఆబ్జెక్ట్స్ కనబడతలేవు అన్నాడు. సో ఫార్ ఆబ్జెక్ట్స్ కనబడడం అంటే ఏంటంటే ఇది ఐ బాల్ అనుకుంటే, ఇది ఐ లెన్స్ అనుకుంటే, ఇది రెటీనా అనుకుందాం. సో ఇక్కడ ఈ పాయింట్ ను మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే లెన్స్ నుంచి ఈ ఇక్కడ ఉన్నటువంటి రెటీనా వరకు డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్. ఇది మారదు, ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకు ఏమవుతుందంటే నియర్ పాయింట్ ఫార్ ఆబ్జెక్ట్ క్లియర్ గా కనబడుతున్నాయి అన్నాడు. ఫార్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర అన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫినిటీ వచ్చేటటువంటి రేస్ అన్ని కూడా ఎట్లా ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ రేస్. ఇవన్నీ కూడా మనకు ఇమేజ్ క్లియర్ గా చూడగలుగుతుండో అంటే అర్థమైంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తున్నాయి అని అర్థం, రెటీనా మీద ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన రేసు ఈ లెన్స్ దాకి రిఫ్రాక్ట్ అయిన తర్వాత అది కామన్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అయినాయి లేదా మీట్ అయినాయి, కాబట్టి ఇక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయింది. రైట్, ఇప్పుడు ఏమంటున్నామంటే ఇక్కడ నాట్ ఏబుల్ టు సీ ఫార్ ఆబ్జెక్ట్ క్లియర్లీ అన్నాడు.
నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అన్నాడు. అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ లెన్స్, ఐబాల్, ఐ లెన్స్ అనుకుంటే ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్. తర్వాత ఇక్కడ ఏమన్నాం, నియర్ ఆబ్జెక్ట్ క్లియర్లీ అన్నాం. సో దీనికి సంబంధించి ఎక్కడ వరకు ఆయనకు కనబడడం లేదు అంటే నియర్ పాయింట్ వరకు కనబడతలేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నియర్ పాయింట్ ఉంది అనుకుందాం, హెచ్ను నియర్ పాయింట్ అంటాం. నియర్ పాయింట్ దగ్గర ఉన్నది కనబడతలేదు, నియర్ పాయింట్ బయట ఉన్నది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇదేమో ఫార్ ఆబ్జెక్ట్, ఇదేమో నియర్ పాయింట్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్. సో దీన్ని కూడా ఫార్ ఆబ్జెక్టే అంటాం. సో ఇక్కడ నుంచి ఒక రే ఇట్లా తీసుకుంటే, ఇగో ఇది ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఇట్లా వచ్చినాయని తీసుకుంటే, ఈ రకంగా రేస్ వచ్చి ఈ ఆబ్జెక్ట్ కూడా ఆయన క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే రెటీనా మీద ఫామ్ అవుతుంది. కాబట్టి ఇమేజ్ క్లియర్ గా కనబడుతుంది. మరి ఎక్కడ కనబడతలేవు అంటే నియర్ ఆబ్జెక్ట్స్ కనబడడం లేదు. మరి నియర్ ఆబ్జెక్ట్ సంబంధించిన ఒక రే డయాగ్రామ్ గీద్దాం. నియర్ ఆబ్జెక్ట్ సంబంధించిన ఒక రే డయాగ్రామ్ గీస్తే ఇది ఐబాల్, ఐ లెన్స్, రెటీనా, ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఇది నియర్ పాయింట్. సో నియర్ పాయింట్, రైట్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఇది ఓ అంటే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రేస్, ఇది ఒక రే, ఇది ఒక రే, ఇది ఒక రే. కాన్వెక్స్ లెన్స్ మీద స్ట్రైక్ అయిన తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తున్నాయంటే రెటీనాకు బయట ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి. సో దీన్ని ఏమంటామంటే మనం హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ అంటాం, రైట్. ఇప్పుడు మరి రెటీనాకు బిహైండ్ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే ఈ కన్వర్జ్ అయ్యే రేసును ఏం చేయాలి, దూరంగా కన్వర్జ్ అవుతున్న రేసును దగ్గర కన్వర్జ్ అయ్యేటట్టు చేయాలి. దగ్గర కన్వర్జ్ అయ్యేటట్టు చేయాలంటే కన్వర్జింగ్ లెన్స్ వాడాలి. కన్వర్జింగ్ లెన్స్ వాడాలంటే కన్వర్జింగ్ లెన్స్ ఏంటి, కాన్వెక్స్ లెన్స్. కాబట్టి ఈ విజన్ డిఫెక్ట్ ను మనం ఓవర్కమ్ చేయడానికి వాడే లెన్స్ కాన్వెక్స్ లెన్స్ అని దీని ద్వారా అర్థమవుతుంది. ఒకటి. రెండవది, ఇక్కడ ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ ను మనం ఏం చేయాలా, ఈ నియర్ పాయింట్ కు దూరంగా తీసుకపోతే గనక, నియర్ పాయింట్ దగ్గర లేదా నియర్ పాయింట్ కు దూరంగా తీసుకపోతే అప్పుడు ఏమవుతుంది, దానికి ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ని దూరం తీసుకుపోలేం, ఎందుకంటే మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ దూరం తీసుకోవాలంటే మనం వెనక జరగాలి, అటు జరగాలి. ఆబ్జెక్ట్ దూరంగా పోవాలంటే మనం ఇటు దూరం జరిగి చూడాలి, దూరం నుంచి చూడాలి. మరి దూరం చూడడం అనేది దాన్ని ఓవర్కమ్ చేయాలి కదా. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ను మనం దూరం జరపాలంటే దాన్ని ఇమేజ్ ఫామ్ లో మార్చి ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ను దూరం జరిపితే, ఆ ఇమేజ్ ను ఈ నియర్ పాయింట్ దూరంగా కనుక జరిపినట్టయితే అప్పుడు అది ఆ ఇమేజ్ అనేది ఈ ఐ లెన్స్ కు ఆబ్జెక్ట్ అయ్యి రెటీనా మీద ఫామ్ చేస్తుంది. సో రెండో విషయంలో మరి ఏం లెన్స్ వాడాలి, ఏం లెన్స్ వాడితే మనకు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి ఎలాంటి ఇమేజ్ ఫామ్ కావాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది ఆబ్జెక్ట్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ ఇమేజ్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా మనకు కాన్వెక్స్, కాన్కేవ్ లెన్సులు వాడతాం. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ కంటే దూరంగా ఇమేజ్ ని జరిపేటటువంటి లెన్స్ కాన్వెక్స్ లెన్సే. ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఆబ్జెక్ట్ కు మరి ఐ లెన్స్ కు దగ్గరగా జరిపేటటువంటి లెన్స్ కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ను దూరంగా జరపాలంటున్నాం. ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ దూరంగా జరపాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఎటుందో అటు సైడ్ ఇమేజ్ ఫామ్ కావాలి అంటే మనం కావాల్సినటువంటి ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అయి ఉండాలా. తర్వాత ఆబ్జెక్ట్ నుంచి దూరంగా జరగాలి, అంటే ఐ లెన్స్ నుంచి ఇక్కడ నుంచి దూరం జరగాలి. కాబట్టి ఈ దూరంగా జరిపేటటువంటి వర్చువల్ ఇమేజ్ ను ఫామ్ చేసే కెపాసిటీ కాన్వెక్స్ లెన్స్ కే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వాడే లెన్స్ కాన్వెక్స్ లెన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు మరి దానికి సంబంధించిన రే డయాగ్రామ్ వేద్దాం. ఇప్పుడు దీన్ని రైట్, ఇది ఐబాల్, ఇది ఐ లెన్స్, ఇది రెటీనా, ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఇది నియర్ పాయింట్, రైట్. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక మ్యాక్సిమం అంటే మినిమం డిస్టెన్స్ ఇక్కడ ఉంటే కనబడతలేదు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ దగ్గరనే ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఇక్కడనే ఆబ్జెక్ట్ ఓ ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి రేస్ ఈ రకంగా వచ్చి ఐ లెన్స్ తాకిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి రేస్ ఏమవుతున్నాయంటే మనకు
ఇక్కడ దూరంగా అంటే ఈ లెన్స్ కు బయట అంటే ఈ రెటీనాకు బయట ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఏం లెన్స్ వాడాలని చెప్పాం, కాన్వెక్స్ లెన్స్ వాడాలి. సో కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ వాడినట్టయితే రైట్, ఇక్కడ వాడే లెన్స్ కాన్వెక్స్ లెన్స్ వాడినట్టయితే, కాన్వెక్స్ లెన్స్ వాడగానే ఏమవుతుందంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ స్ట్రైక్ అయినటువంటి రే ఏమవుతుందంటే కొంత బెండ్ అవుతుంది. ఇక్కడ స్ట్రైక్ అయిన రే ఏమవుతుందంటే కొంత బెండ్ అవుతుంది. ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి బెండ్ అవుతుంది. బెండ్ అయినటువంటి రే ఏమవుతుందంటే ఇట్లా ముందుకెళ్ళిపోయి ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుందంటే ఈ రెటీనా మీద ఫామ్ చేస్తుంది. రైట్, ఇది మాత్రం స్ట్రైట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఫైనల్ ఇమేజ్ ను ఇక్కడ రెటీనా మీద ఫామ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ వాడగానే ఏమవుతుందంటే దీన్ని వెనుకకు రీట్రేస్ చేస్తే, అంటే ఈ రేస్ ని వెనుకకు రీట్రేస్ చేస్తే అంటే ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అంటే ఇటు వెనుకకు రీట్రేస్ చేస్తే, అంటే ఇక్కడ తాకగానే రేసు మనకి ఏమవుతుందంటే ఇది వెనుకకు రీట్రేస్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఏం ఇమేజ్ అంటే ఇది వర్చువల్ ఇమేజ్. తర్వాత ఎలాంటి ఇమేజ్ అంటే ఎరెక్ట్ ఇమేజ్. తర్వాత ఎలాంటి ఇమేజ్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎందుకంటే మనకు తెలుసు, ఇక్కడ రాసుకుందాం, ఇది తీసేస్తాను. చూడండి, ఇక్కడ ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది F1 C1 F2 C2. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే అంటే ఆప్టిక్ సెంటర్ ఫోకస్ మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇన్సిడెంట్ లైట్ రే ప్యారలల్ గా వచ్చింది, రిఫ్రాక్ట్ అయ్యేటప్పుడు ఫోకస్ నుంచి వెళ్తుంది. రెండవ రే ఏంటంటే ఈ రకంగా ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తుంది. ఇవి రెండు డైవర్జ్ అవుతున్నాయి, వీటిని మనం వెనుక రీట్రేస్ చేస్తే ఈ రకంగా మనకు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో దీన్ని వర్చువల్ ఇమేజ్ అన్నాం, ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎన్లార్జ్ ఇమేజ్ అన్నాం, తర్వాత ఎరెక్ట్ ఇమేజ్ అన్నాం. సో ఇక్కడ కూడా మనకు ఎన్లార్జ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఈ వర్చువల్ ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడ్డ వర్చువల్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అనేది యాక్ట్స్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ ఐ లెన్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దిస్ వర్చువల్ ఇమేజ్ ఎవరి వల్ల ఏర్పడ్డది అంటే కాన్వెక్స్ లెన్స్ వల్ల ఏర్పడ్డ వర్చువల్ ఇమేజ్ ఈ ఐ లెన్స్ కు ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. మరి ఎలాంటి ఆబ్జెక్ట్ ఇది? వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేసి మనకు ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది అంటే రెటినా మీద ఫామ్ చేస్తుంది. రైట్, ఈ రకంగా మనకు ఈ హైపర్ మెట్రోపియా విజన్ డిఫెక్ట్ ను మనం ఓవర్కమ్ చేయొచ్చు. రైట్, ఇదంతా బాగుంది. మరి ఇప్పుడు మనం వాడినటువంటి ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎంత ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ ను మనము వాడితే మనకు ఫైనల్ ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవుతుంది అనే విషయాన్ని చూడాలి. సో ఫోకల్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఇది కాన్వెక్స్ లెన్స్. కాబట్టి కాన్వెక్స్ లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ రీజన్. ఎందుకంటే ఇక్కడ కనబడతలేదు, ఎన్నింటి మధ్యలో కనబడతలేదు అంటే తక్కువ ఎక్కడ కనబడతలేదు అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ రీజన్ దగ్గర కనబడతలేదు కాబట్టి దీన్ని మనం డిస్టెన్స్ గా తీసుకుంటాం, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, గమనించండి, ఇన్సిడెంట్ లైట్ రేస్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, ఈ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ లైట్ రేస్ ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫోకల్ లెంత్ ఈ కాన్వెక్స్ లెన్స్ ది కాబట్టి ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ను ఈ డైరెక్షన్ లో మెజర్ చేస్తాం. ఈ డిస్టెన్స్ మనం మెజర్ చేస్తే అంటే ఓవరాల్ గా మళ్ళీ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కాన్వెక్స్ లెన్స్ అండ్ తర్వాత ఐ లెన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ నెగ్లిజిబుల్ గా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్. ఎందుకంటే మనం చదువుకున్నాం ఆల్రెడీ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ రీజన్ వాల్యూ 25 సెంటీమీటర్స్ అని. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ను మనం వాడేది వెరీ థిన్ లెన్సెస్ అంటే ఆల్మోస్ట్ ఈ లెన్స్ ఇట్లా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెన్స్ ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి, ఈ కాన్వెక్స్ లెన్స్ ఇంకా కాన్వెక్స్ లెన్స్ అంటే చాలా 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 ఒకటి లైన్ లో వచ్చేటటువంటి థిన్ లెన్స్ వాడతాం. కాబట్టి ఈ రెండు లెన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ నెగ్లిజిబుల్ గా తీసుకుంటాం, లేదా దీన్ని కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ ఈ డిస్టెన్స్ ను మనం 25 సెంటీమీటర్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము,
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో రైట్, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25 సెంటీమీటర్స్. మరి ఇప్పుడు గమనించండి, ఇన్సిడెంట్ లైట్ రేన్ ఏమో ఇటువైపు ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ మీద చేస్తున్నాం కాబట్టి మనకు -25 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్, రైట్, ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ను మనకి ఇది స్టార్ మార్క్ పెడుతున్నాను, ఎందుకు అంటే ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం చాలా మంది. ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడ నుంచి తీసుకుంటామంటే ఈ వాడిన కాన్వెక్స్ లెన్స్ నుంచి మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటే నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి నియర్ పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ను మనం ఏం తీసుకుంటామంటే ఇమేజ్ డిస్టెన్స్ గా తీసుకుంటాం. మరి ఇక్కడ మన పుస్తకంలో కూడా ఇస్తారు, ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ అంటాడు, నియర్ పాయింట్. మరి డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ అని ఎందుకు అన్నాడు అంటే నియర్ పాయింట్ దగ్గర మనం వాడిన కాన్వెక్స్ లెన్స్ యొక్క ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు వాడేటటువంటి కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఈ లెన్స్ సంబంధించిన ఇమేజ్ డిస్టెన్స్ నే మనం తీసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు. ఇక్కడ నియర్ పాయింట్ డిస్టెన్స్ మనకు టెక్స్ట్ బుక్ ఏమి ఇచ్చిందంటే స్మాల్ డి ఇచ్చిండు, ఎందుకంటే నియర్ కాబట్టి స్మాల్ లెటర్ తో ఇచ్చిండు. అక్కడేమో డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ మయోపియా క్యాపిటల్ డితో చూపించాడు, అది గమనించండి. సో ఇది స్మాల్ డి అందాం. మరి ఇక్కడ కూడా మళ్ళీ సైన్ కన్వెన్షన్స్ గమనించండి, ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ ఇది, మరి మనం మెజర్ చేసినటువంటి డిస్టెన్స్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు -d. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలా, ఫోకల్ లెంత్ స్మాల్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెన్స్ ఫార్ములా వాడతాం. ఇది తీసేస్తున్నా, లెన్స్ ఫార్ములా వాడతాం. లెన్స్ ఫార్ములా మనకు తెలుసు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v, v అంటే 1/-d మైనస్ 1/u, u అంటే -25. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్, మైనస్ 1/f ఈజ్ ఈక్వల్ టు 25d మైనస్ గా తీసుకుంటే, రైట్, మైనస్ గా తీసుకుంటే రైట్. తర్వాత ఏం రాస్తాం ఇక్కడ 25d/d అంటే 25, సో -25, రైట్. తర్వాత ప్లస్ 25d/25 అంటే d మిగులుతుంది, d మైనస్ d, సో -25, సో సారీ ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం డైరెక్ట్ గా 25dని తీసుకుందాం ఎల్సిఎం. 25d తీసుకున్నప్పుడు ఈ 25d/d అంటే 25 మిగులుతుంది, -25. తర్వాత ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ 25d/25d అంటే d మిగులుతుంది, d1 d. సో ఇప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 25/25d వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కూడా విషయాలు తీసేస్తున్నాను, గమనించండి. ఇప్పుడు f ఈజ్ ఈక్వల్ టు ఏంది మరి 25d/d మైనస్ 25. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ f వాల్యూ ఏం రావాలి, మనకు పాజిటివ్ రావాలి. ఎందుకు రావాలంటే మనం వాడేది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి. మనం చదువుకున్నాం కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ పాజిటివ్ అని, కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ నెగిటివ్ అని. కాబట్టి పాజిటివ్ రావాలి. పాజిటివ్ రావాలంటే ఇక్కడ d మైనస్ 25 అంటే d వాల్యూ ఎంత అయితే, అంటే ఈ d వాల్యూ ఎంత అంటే మీన్స్ 25 కంటే ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఈ డినామినేటర్ పాజిటివ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ వాల్యూ ఎంత పాజిటివ్ అవుతుంది. d ఈజ్ ఈక్వల్ 24 తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ డినామినేటర్ వాల్యూ నెగిటివ్, సో ఓవరాల్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, కాబట్టి తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ d వాల్యూ ఖచ్చితంగా ఎంత కావాలి, 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ కావాలి. అంటే d గ్రేటర్ దెన్ 25 సెంటీమీటర్స్ కావాలి. సో అయినప్పుడు మనం వాడే లెన్స్ ఏం లెన్స్ అంటాం, కాన్వెక్స్ లెన్స్ అంటాం, కాన్వెక్స్ లెన్స్. సో హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ ను కరెక్ట్ చేయడానికి మనం వాడే లెన్స్ కాన్వెక్స్ లెన్స్. ఇదన్నే మనం కన్వర్జింగ్ లెన్స్ అంటాము. సో ఈ రకంగా మనం ఫోకల్ లెంత్ ను ఫైండ్ అవుట్ అయితే చేయగలుగుతాం. సో మరి దీనికి సంబంధించిన మయోపియా విజన్ డిఫెక్ట్ సంబంధించినటువంటి వీడియోను కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్.